అనే వ్యక్తి హైదరాబాద్కి పట్టుచేపట్నం పట్టణానికి రావడం జరిగింది. హైదరాబాద్ బ్రిటిష్ షాపు సుధాకర్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఆ వ్యక్తికి రామ్జీ సంస్థ ద్వారా మా జిహెచ్ఎంసీ కార్మికులు స్వచ్ఛంద కార్మికుల ఐకమత్యంతో పోరాడి రామ్జీ వ్యవస్థతో కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సాయం కింద 15,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పిల్లల పేరు మీద వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద పిల్లల పేరు మీద 10 లక్షల రూపాయలు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. మైనర్ తెలియనంత వరకు 5,50,000 రూపాయలు అక్కకి క్యాష్ రూపంగా ఇవ్వడం జరిగింది ఈరోజు. కాబట్టి కుటుంబానికి అండగా మన కార్మికులు ఎప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొన్నప్పుడు అండగా నిలవాలని కార్మికుల ఐకమత్యమే ఆహ్వానం అని చెప్పేసి ఈరోజు ఇదొక నిదర్శనం ఒకటి. కాబట్టి కార్మికులు ఇట్లా కుటుంబాలకు ఏదైనా అనాథ సేవ జరిగితే పరిస్థితులు ఏమైనా జరిగితే మన కుటుంబాలకు అండగా నిలవాలని కార్మికుల ఐకమత్యమే మహాబలమని ప్రస్తావిస్తున్నాం. మేము ఎంతసేపు పొద్దున 5 మంది మామూలుగా జనాలుగా మాట్లాడితే ఇంతమంది జనాలు చూస్తున్నారు, ఏమవుతుందో ఏం చేస్తారో దాడి చేస్తే భయం ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత తీసుకొస్తాడు, మాట్లాడుతూ జరగాల్సిన జరుగుతుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. పొద్దున్న నుంచి మీ అండగా చూస్తున్నాం, ఏ నాన్ సెన్స్ అయినా చేశారు. మీకు అనిపించినంత వరకు ఆడని డిస్టర్బ్ నాకు తెలిసినంత వరకు నచ్చినప్పుడు చేస్తే ఎవరైనా సరే ఏమన్నా మంచి సమాధానం చెప్తారు. ఎక్కడ జరిగింది ఇంకా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. కంబైన్డ్ ఐడియాలు ఆయన ఒకటే మాట మీద కొట్టడం వల్ల రాదు. సమస్యని తనకు ఏదైతే వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరగాలన్నది మైండ్ ఫీల్. అంతకు మించి ఆయన కూడా అదే మేము వాళ్ళు తప్పుగా అనుకోని మీరు అన్నెగ్లెన్సీగా ఉండి మా మీద తప్పు మీరు హైట్లో ఎంతసేపు ఉండగలరు? హైట్లో ఎంతసేపులో ఉండరు? ఒక సూపర్వైజర్ని అడిగితే మనిషి చనిపోయిందంటే వేకెన్సీ బండి తీయడానికి ఒక ఆపరేటర్ సరిగ్గా లేడు. నీకు నేను సమాధానం చెప్పలేను. రావాలి, తను రావాలి, మాట్లాడదాం, తను రావాలి. అది దానికంటూ టైం ఉండాలి కదా సార్. తను భర్త దగ్గర అదే అంటూ స్టాఫ్ రూమ్ ఏది ఎవరు చేపిస్తారు? ఇప్పుడు మనిషి చనిపోయాడు, సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు, మనిషి చనిపోయాడు. మనిషి చనిపోయిన తర్వాత హడావిడిగా వర్క్ చేపిస్తారు తప్ప మీరు వర్క్ ఎట్లా రన్నింగ్ చేపిస్తారు? మనిషి చనిపోయినంటే స్టాఫ్ రూమ్ లో కూర్చోబెట్టి అందరికి ఇలా సరిపోయాడని ఆపాలి, వర్క్ నడిపేది అసలు సేఫ్టీ ఆఫీసర్. Thank you.